తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ వేగంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సకాలంలో నమోదు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూలై 24 వరకు మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ఫారాలు సమర్పించాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంపై అల్వాల్ మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు కీలక వివరాలు వెల్లడించారు. జూన్ 25 నుంచి ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా కార్యక్రమంలో భాగంగా మల్కాజిరి పరిధిలోని ప్రతి ఇంటింటికి బిఎల్ఓలు వెళ్లి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫారాలను తిరిగి సేకరించి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. జూలై 24 వరకు మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఆ తేదీ తర్వాత ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. అందువల్ల ఫారాలు అందుకున్న ప్రతి ఒక్కరూ వాటిని పూర్తిగా నింపి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ప్రతిరోజు 50 చొప్పున నింపి ఫారాలను బిఎల్ఓలు లేదా బిఎల్ఓల సూపర్వైజర్లకు సమర్పించవచ్చని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ ఫారాలు అందకపోతే జూలై 24 తర్వాత ఫారం 6 ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి అర్హుడు తమ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు సహకరించాలని అల్వాల్ మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు కోరారు. భారత ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జూన్ 25 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఆర్ కార్యక్రమం చేపట్టింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్. దానిలో భాగంగా మన మల్కాజిగిరి పరిధిలో 418 పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అల్వాల్ సర్కిల్లో 155 పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ఈ సంబంధించిన బిఎల్ఓలందరూ ఇప్పటికే ప్రతి ఇంటికి వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్స్ని ఇంటికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము ఏవైతే ఫామ్స్ ఇచ్చామో అవి కలెక్షన్ చేసి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈయన 24 తారీఖు దాకా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఎవరికైతే ఈఎఫ్ఐ ఫామ్స్ వచ్చాయో వాళ్ళు ఇమ్మీడియట్గా ఫామ్స్ నింపి బిఏలోకి అందజేయాలా. చేస్తే తొందరగా మనం ఆన్లైన్ చేస్తాం. ఇది 24 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. ఈ డేట్ పొడిగించబడదు. కాబట్టి అందరూ ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికి ఏ ఫామ్స్ వచ్చినాయో ఇమ్మీడియట్గా ఆ ఫామ్ నింపి మీ బిఏలోకి అందజేయండి. దీనిలో భాగంగా పొలిటికల్ పార్టీస్ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ని నియమించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ఫామ్స్ కలెక్ట్ చేయొచ్చు. రోజుకు 50 చొప్పున ప్రతి పార్టీకి సంబంధించిన బిఏలే రోజుకు 50 ఫామ్స్ నింపినవి ఎవరైతే ఎలక్టర్ నింపుతాడో నింపినవి కలెక్ట్ చేసి బిఏలో కానీ బిఏలో సూపర్వైజర్ కానీ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించాలా. ఇప్పుడు ఇచ్చినట్లయితే కాస్త లాస్ట్ మినిట్లో హరీబరీ లేకుండా ఆన్లైన్ చేస్తాం. ఇది టైం బాండ్ ప్రోగ్రాం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సహకరించి ఆ ఫామ్ నింపి 2002 సంవత్సరంలో ఎక్కడ ఓటు ఉంది ఆ వివరాలు తెలియజేసి, దాంట్లో ఇంకొక విషయం కూడా ఉంది. పూర్తి వివరాలు కూడా ఈ ఈఎఫ్ ఫామ్లో మొదటి భాగం ఉంటుంది ప్రీ ప్రింటెడ్. మనకి ఈ సంవత్సరం ఏదైతే ఇప్పటి ప్రజెంట్ ఓటర్ లిస్టులో ఉన్న పేర్లు ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి. రెండో భాగం 2002 నాడు తన ఓటు ఎక్కడుంది, లేదా తన పూర్వీకుల ఓటు, తండ్రి కానీ తాత ఓటు కానీ ఎక్కడుంది అనే వివరాలు నమోదు చేసి చేయాల్సి ఉంటుంది. అవి లేకపోయినా మూడవ భాగంలో ఆ ఓటర్కి పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ఆయన పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, తర్వాత ఆయన భార్య భర్త మొబైల్ నెంబరు వివరాలను అడుగుతారు. కాబట్టి అది ప్రతి వాళ్ళు కంపల్సరీ ఆ కాలం నింపి వెంటనే సంబంధిత బిఏలోకి హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే మనం ఈ కార్యక్రమాన్ని ఎలాంటి హడావుడి లేకుండా విజయవంతంగా పూర్తి చేసుకుంటాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈఎఫ్ ఫామ్ నింపి పంపించాలా. దీంతోపాటు ఎవరైతే ఈఎఫ్ ఫామ్ రాలేదో, ఓటు లేదో దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఓటు పోద్దనే సమస్య లేదు. ఈ మనం 31 జూలై తర్వాత ఫామ్ 6 ఉంది. కొత్తగా ఓటర్లు ఉన్నారో కొత్త ఓటర్లు ఫామ్ 6 చేసుకోవచ్చు. ఈ 31 జూలై తర్వాత మనకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రింట్ అవుతుంది. 31 జూలై తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, దాంట్లో పేర్లు ఉన్నాయో చూసుకోవాలా. పేరు లేకపోతే ఎవరు కూడా హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఫామ్ 6 మీ బిఏలోకి అందజేస్తే దాన్ని కొత్త ఓటర్ జాబితా పరిశీలించి చేస్తారు. ఇటు వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈఎఫ్ఎం దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఫామ్ 6 కూడా వెబ్సైట్లో
అప్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళని పరిశీలించి అందరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఓటకు వస్తుంది తప్పకుండా. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు సహకరించాలని కోరుతున్నాం.